అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ ఈ చిన్న షార్ట్లో మా ఇంటి ఉగాదిని మీ ముందు తీసుకొస్తున్నాను. మంచిగా చుక్కల ముగ్గు ఏదైనా వేద్దామంటే మా పాప అమ్మ ఉగాది ముగ్గు వేయమ్మ అంది. మనకేమో అంత క్రియేటివిటీ లేదు. ఒక చిలుక అయితే డ్రా చేయడం జరిగింది. చక్కగా ఎప్పటిలాగే పండగ అంటే గుమ్మానికి తోరణాలు, పసుపు, ముగ్గు అన్నీ వేసుకుంటాం కదా. అయిన తర్వాత పూజకి అన్నీ ఏర్పాట్లు చేసే ముందు ఉగాది పచ్చడికి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం, చేదు, ఈ షడ్రుచుల సంగమమే మన ఉగాది పచ్చడి. సో మన లైఫ్లో కూడా అన్నీ ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉండడానికి ఇది సూచిస్తూ ఉంటుందన్నమాట. సో ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం మాత్రమే చేసాము ఈసారి. బికాజ్ ఫ్రిడ్జ్లో పెట్టడం, నెక్స్ట్ డే తినడాలి అనుకోవడం, దాన్ని తినకుండా డస్ట్బిన్లో పడేయడం, ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. సో ఎంత కావాలో అంతే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాం అనమాట. ఒక ఇంగ్రీడియంట్ తర్వాత ఒకటి వేసుకుంటూ పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాము. మాకు ఫస్ట్ తెలిసిన టేస్ట్ స్వీట్ విత్ పులుపు అనమాట. సో ఇయర్ కూడా మిక్స్డ్గానే ఉంటుందిలే అని అనిపించింది నాకు. మీకు ఫస్ట్ తెలిసిన టేస్ట్ ఏది కామెంట్ చేయండి. సో ఒక బనానా, ఒక మ్యాంగో, కొంచెం హాఫ్ లెమన్ అంత చింతపండు తీసుకొని దాంతోనే చేశాను. అండ్ లాస్ట్లో శుభసూచకం అండ్ హెల్త్కి మంచిది కాబట్టి పసుపు అన్నది దానిలో యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇవాళ మా ఇంట్లో నైవేద్యాలు చేస్తామన్నమాట. అన్నం, కూర, పప్పు అలా చేసి ఎవరికైనా ఇస్తాము. కాకపోతే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని లంచ్కి పిలిచారు కాబట్టి పులగంలాగా చేసేసి బూరెలు అండ్ పచ్చిశనగపప్పు వడల్ని నైవేద్యంగా పెట్టి, ఈ పచ్చిశనగపప్పు వడలు, బూరెలు పాట్లక్ లాగా అనమాట. వాళ్ళు కొన్ని ఐటమ్స్ వండారు, ఈ స్వీటు వడలు నేను పట్టుకెళ్ళినట్లు అయింది. అయినా అక్కడ మా అమ్మ పరవాన్నం, పులిహోర అన్నీ కూడా చేసింది. సో మొత్తానికైతే దేవుళ్ళని కూడా ఇవాళే కడిగాను. బికాజ్ నిన్నటి వరకు వర్క్ ఉండింది. చాలా రోజులైంది దేవుడికి ఇలా నిండుగా పువ్వులు పెట్టన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. కింద వెండి పళ్ళెం పెట్టి దాని మీద ఇస్తరాకు, అరిటాకు లేదు కాబట్టి ఆ పేపర్ ప్లేట్ పెట్టాను. అసలు యూజువల్లీ అది పెట్టాం దేవుడి ముందు, బట్ ఇది వేరే వాళ్ళకి ఇచ్చేది కాబట్టి ఈ విధంగా అయితే పెట్టాను అనమాట. కొంచెం ఉగాది పచ్చడి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టుకుని అందరం కూడా తిని ఎంజాయ్ చేసాము.